ఈ కొత్తపట్నం ఎంఆర్ఓ రామానాయుడు ఈ యొక్క 150 ఎకరాన్ని ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తహసీల్దార్ అయినటువంటి రామానాయుడు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తహసీల్దార్ కొనుగోలు చేసినటువంటి వారి దగ్గర లక్షలు వసూలు చేసుకుంటూ సర్వే రిపోర్ట్లు ఇప్పిస్తున్నటువంటి వైనం. ఇద్దరికి బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి నెల జీతాలు వేయకుండా వారిని ఇబ్బంది పెడుతూ మీరు నా మాట వింటలేదు, మీ మీద కలెక్టర్ గారికి చెబుతాం, డిఆర్ఓకి చెబుతాం అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వైనం కూడా. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే దళిత గిరిజనులు మాలాయన కానీ మాదిగాయన కానీ దళిత నాయకుడు కానీ ఎవరైనా కానీ ఈయనకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, సమాధానం చెప్పడం, మెసేజ్కి సమాధానం చెప్పడం. ఇతను కేవలం అగ్రకులాల వారు ఫోన్లు చేస్తే ఫోన్ సమాధానం చెబుతాడు, మెసేజ్లు స్పందిస్తాడు. ఈ విధంగా ఈ కొత్తపట్నం ఎంఆర్ఓ రామానాయుడు అయితే ఈ కొత్తపట్నంలో మీరు గత వారం రోజుల నుంచి లేదా ఈరోజు పత్రికల్లో చూసినట్లయితే కొత్తపట్నం మండలంలో పాదర్తి సర్వే నెంబరు 465 ఈ పాదర్తి నుంచి మోటిమాల వరకు ప్రభుత్వ భూమి, ఇక్కడ ఇసుక భూమి, ఇది దాదాపు 100 నుంచి 150 ఎకరాల ఇసుక భూమి. మరి చాలామంది సుమారుగా 50-60 మంది పెద్దల చేతుల్లో ఉంది. కనీసం 10 మంది 15 మంది మాత్రమే చిన్నవాళ్ళు 1-2 ఎకరాలు ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటే మిగిలినటువంటి 50-60 మంది పెద్ద వాళ్ళు ఒక్కొక్కడు 5 ఎకరాలు 10 ఎకరాలు 6 ఎకరాలు ఈ విధంగా వాళ్ళు దొంగ పట్టాలు సృష్టించుకొని దీనిలో సాగు చేసుకుంటున్నారు. ఈ ఇసుక పొలంలో వేరుశెనగ, చామదుంపలు, మరి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ తోటలు మరి విపరీతంగా పడతాయి. ఎందుకంటే ఇక్కడ బోర్ వాటర్ మంచినీళ్ళు పడతాయి కాబట్టి ఈ యొక్క ఇసుక భూమికి మంచి గిరాకీ ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే గతంలో ఇక్కడ ప్రకాశం జిల్లా కలెక్టర్గా సుజాత శర్మ అనేటటువంటి ఆమె చేసిన సమయంలో ఈ యొక్క 150 ఎకరాన్ని పాదర్తి సర్వే నెంబర్ 465 నుండి 150 ఎకరాన్ని ఇక్కడ పెద్దల చేతుల్లో ఉన్నటువంటి ఈ పొలాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని కేవలం అర్హులైనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు మాత్రమే ఈ పొలాన్ని మనం పంచిపెట్టాలని చెప్పి సుజాత శర్మ గారు మరి ఆ విధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని మరి ముందుకు నెట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు ఉన్నటువంటి కరెంటు సర్వే మీటర్లు ఇవన్నీ క్యాన్సిల్ చేపించి ఈమె హుటాహుటిన రంగంలో దిగిన సమయంలో ఇక్కడ రెవెన్యూ యంత్రాంగము కొద్దిగా వెనకడుగు వేసి ఆ యొక్క రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి అది అట్లా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 150 ఎకరాల భూమిని కొంతమంది సాగు చేసుకుంటున్నటువంటి చిన్నలకు, ఆ తర్వాత మరి ఇక్కడ ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉన్నారో మరి నిరుపేదలైనటువంటి వారు ఉన్నారో వారందరికీ ఈ పొలాన్ని పంచిపెట్టాల ప్రభుత్వము, ఇది ప్రజాప్రభుత్వం అనే ఉద్దేశంతో ప్రస్తుతం కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మాటుగా ఉన్నటువంటి పెద్దలు వేసినటువంటి 4-5 ఎకరాలు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకునేటువంటి వారందరినీ ఖాళీ చేయించి ఆ తర్వాత ఇక్కడ అర్హులైనటువంటి వారికి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తహసీల్దార్ అయినటువంటి రామానాయుడు నిమ్మక నీరెత్తినట్లుగా ఇక్కడ పెద్దలైనటువంటి వారికి కొమ్ము కాస్తూ ఇక్కడ నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తహసీల్దార్. ఇది ఎట్లా గమనిస్తే, ఇది ఎట్లా పెడితే ఇక్కడ ఈ కొత్తపట్నం మండలానికి 14 పంచాయతీలు ఉంటాయి. 12 మందో 13 మందో విఆర్ఓలు ఉంటారు. ఇక్కడ సోరారెడ్డిపాలెం నుంచి ఈతముక్కలు వెళ్ళేటటువంటి రూట్ ఆర్ఎన్బి రూట్లో మధ్యలో ఇక్కడ పుల్లారెడ్డిపాలెం అనేటటువంటి రోడ్డు చీలేటటువంటి ప్రాంతంలో అక్కడ ఒక బడా పారిశ్రామికవేత్త పెద్ద ఫ్యాక్టరీ ఒకటి నిర్మిస్తున్నాడు. ఈ ఫ్యాక్టరీలో బేస్ మట్టానికి ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క సోరారెడ్డిపాలెం నుంచి ఈతముక్కలు వెళ్ళేటటువంటి ఆర్ఎన్బి రోడ్డు పక్కనే దాదాపుగా 25 అడుగులు 30 అడుగులు గుంతలు తీసి ఈ గుంతలో నుంచి మట్టిని రాత్రి పగల్లో ఎక్స్లేటర్లు, ఆ తర్వాత జేసీపీలు, ట్రాక్టర్లు పెట్టి లక్షల విలువ చేసేటటువంటి ఈ మట్టిని ఈ యొక్క బేస్ మట్టంలోకి ఫుల్ఫిల్ చేసుకున్నారు. చాలా మంది చూసి తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే పట్టినట్టుగా ఉన్నాడు. లక్షల విలువ చేసేటటువంటి ఈ మట్టిని ఈడు బేస్ మట్టంలో ఫుల్ఫిల్ చేసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్టరీ యజమాని ఏదో ఒక విధంగా ముట్ట చెప్పి ఈ తహసీల్దార్కి ఉన్నట్టు అనుమానాలు. అయితే రేపు వరదలు వచ్చినటువంటి సమయంలో వర్షాకాలం కాబట్టి ఈ రోడ్డు అంతా వాడు తీసినటువంటి గుంతల్లో కూలిపోయి రాకపోకలకు ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని దీని మీద మేము కూడా తహసీల్దార్కి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కొత్తపట్నం మండలంలో రొయ్యల చెరువులు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇసుక క్వారీలకి ఏదంటే నిన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తపట్నంలో మరి ఈ కొత్తపట్నం ఏరియాలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని చెప్పి అధికారులు పరిశీలించి వెళ్ళిన తర్వాత ఇక్కడ
ఈ కొత్తపట్నం ఏరియాలో ఉన్నటువంటి భూమికి బాగా రెక్కలొచ్చి రేట్లు ఆకాశాన్ని అందాయి. ఏదైతే సీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌కు ఏ విధంగా రేట్లు అధికంగా ఉన్నాయో, అదే ఈ ప్రాంతంలో కూడా ఆ రేట్లకు వచ్చాయి. ఈ ఫిషింగ్ హార్బర్ పడుతుందని, ఇసుక క్వారీలు ఉన్నాయని, రొయ్యల చెరువులు ఉన్నాయని, హ్యాచరీలు ఉన్నాయని విపరీతంగా పెరిగినటువంటి రేట్ల నేపథ్యంలో పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, ఆ తర్వాత భూస్వాములు, పెద్ద పెద్ద ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈడ భూమిని కొనుగోలు చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వము ఒక షరతు పెట్టింది. కొన్నటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా సర్వే రిపోర్ట్ అడగడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ కోసం కొత్తపట్నం ఎంఆర్ఓ రామానాయుడు ఒక ఇద్దరు ముగ్గురు తన అనుచరులను పెట్టి కొనుగోలు చేసినటువంటి వారి దగ్గర లక్షలు వసూలు చేసుకుంటూ సర్వే రిపోర్ట్లు ఇప్పిస్తున్నటువంటి వైనం కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత ఈ చింతల దగ్గర ఇప్పుడున్నటువంటి టిడ్కో ఇళ్లకు ఎదురుగా కరెక్ట్గా ఆపోజిట్లోనే ఒక పసుపు రాళ్లతోటి చుట్టూరు వెంచరేస్తున్నాడు ఒక అతను. ఈ సర్వే నెంబరు చింతల 123/1. ఇక్కడ గతంలో ఇది ప్రభుత్వ భూమి, చుక్కల భూమి, ఈ భూములకు ఎవరు రాకూడదని చెప్పి కొత్తపట్నం తహసీల్దార్ గారు బోర్డు అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ బోర్డును తొలగించి 1.5 ఎకరా 2 ఎకరాలు భూమిని ఇతను వెంచరేసుకొని, ఎవరో ఒక వ్యక్తి వెంచరేసుకొని, ఈ యొక్క ఎంఆర్ఓ రామానాయుడు సహకారంతో వెంచరేసుకొని దాన్ని ఆక్రమించడం జరిగింది. దీని మీదట మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ ల్యాండ్ ఎవరిది, వాట్ ఈజ్ వాట్ అని అడిగితే ఆర్టీఐ యాక్ట్ కూడా సమాధానం చెప్పకుండా మరి ఉన్నటువంటి కొత్తపట్నం ఎంఆర్ఓ గారు. అంతేకాకుండా ఈ కొత్తపట్నంలో 12 మందో 11 మందో విఆర్ఓలు ఉంటే వీరిలో 2-3 బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, ఆ తర్వాత 1-2 ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఉంటే, ఈ ఒకరిద్దరికి బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి నెల జీతాలు వేయకుండా, ఈ జీతాలు వేయకుండా వారిని ఇబ్బంది పెడుతూ, మీరు నా మాట వింటలేదు, మీ మీద కలెక్టర్ గారికి చెబుతాం, డిఆర్ఓకి చెబుతాం అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వైనం కూడా. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే దళిత గిరిజనులు, మాలాయన కానీ, మాదిగాయన కానీ, దళిత నాయకుడు కానీ ఎవరైనా కానీ ఈయనకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, సమాధానం చెప్పడం, మెసేజ్కి సమాధానం చెప్పడం. ఇతను కేవలం అగ్రకులాల వారు ఫోన్లు చేస్తే ఫోను సమాధానం చెబుతాడు, మెసేజ్లు స్పందిస్తాడు, ఈ విధంగా చేస్తున్నాడు. అయితే ఈ విధంగా చేసేటటువంటి తరుణంలో ఇతని మీద మేము కలెక్టర్ గారికి చాలాసార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈయన ప్రవర్తన బాగలేదు, ఇతను గతంలో మద్దిపాడు మండలంలో ఆర్ఐగా చేసేటప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి అక్కడ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు కూడా దొరకడం జరిగింది. ఏసీబీ కేసులో ఉన్నటువంటి వ్యక్తికి పోకాల్డ్ పోస్ట్ ఎలా ఇస్తారు? నాన్ పోకాల్ పోస్ట్లో ఉండాలి కదా ఆయన, అది తేలిందాక. అది కూడా కాకుండా పోకాల్ పోస్ట్లో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రొయ్యల హ్యాచరీ వారి దగ్గర నెలమావుళ్ళు, ఆ తర్వాత రేషన్ డీలర్ దగ్గర, ఈ రేషన్ డీలర్లు అయితే మరీ డిమాండ్ చేసి ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు మరి నెలకు ఇవ్వాలని, ఆ తర్వాత ఇసుక క్వారీల దగ్గర ఈ విధంగా రొయ్యల చెరువులు వారు రెన్యువల్ చేసుకునేటటువంటి సమయంలో కూడా దానికి సంబంధం లేకపోయినా కూడా రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా వారి దగ్గర సొమ్మును, అంటే అక్రమ సొమ్మును లాక్కోవటం, ఆ తర్వాత కొత్తగా రొయ్యల చెరువులు తవ్వుకునేటటువంటి వారికి కూడా అనుమతిని మరి ప్రభుత్వం ఏదో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సింటే వీళ్ళు కూడా దీన్ని పాల్పంచుకొని వారి దగ్గర కూడా అధికంగా వసూలు చేసుకోవడం, ఈ విధంగా అవినీతి అక్రమాలకు మరి పాల్పడుతూ అధికంగా డబ్బులు మరి విపరీతంగా మరి ఈ విధంగా డబ్బులు వసూలు చేసుకుంటూ ఈయన కేవలం ఇక్కడ డబ్బులను అవినీతి అక్రమంగా వసూలు చేసుకోవడానికి మాత్రమే ఈ కొత్తపట్నంలో ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు, కానీ ప్రజాసేవకు ఈయన ఎంఆర్ఓగా పనిచేయట్లేదని మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇష్టానుసారంగా మరి అధికార దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి కొత్తపట్నం ఎంఆర్ఓ రామానాయుడుపై మరి ఒక కమిటీని వేసి పారదర్శకంగా విచారణ జరిపించి ఈయన మీద తగు విధమైనటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల విఆర్ఓలను మరి సిబ్బందిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి ఇతని మీద మాకున్నటువంటి చట్టం 89 యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధ చట్టం కింద కేసును కూడా బనాయించాలని డిమాండ్ చేస్తున్నాను. రేపు సోమవారం మళ్ళా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా ఈయన మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేపించి తగు విధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాను.